బెంగాల్ ఎన్నికలు దగ్గరకు వస్తూ ఉండటం, ఓ పక్కన బిఎల్ఓలను కూడా పని చేసుకోనివ్వకుండా దాడులు చేయిస్తున్నటువంటి మమతా బెనర్జీ 200కి పైగా సీట్లు సాధించడానికి కాంగ్రెస్ కమ్యూనిస్టులు కూడా అక్కడ నిశ్శబ్దంగా ఉండేందుకు సిద్ధపడి, భారతీయ జనతా పార్టీ అక్కడ గెలిస్తే ఇక తమ ఉనికి పోతుందన్నటువంటి భయంతో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు పరోక్షంగా మమతకి సహకరిస్తున్నటువంటి వేళ 230 దాకా స్థానాలు గెలుచుకుంటానని ఒకవైపున ధీమాగా మమతా బెనర్జీ చెబుతున్నటువంటి వేళ ఒక కీలక పరిణామం చోటు చేసుకుంది. నందిగ్రామ్ ప్రాంతంలో సహకార వ్యవసాయ అభివృద్ధి కమిటీలకు జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ 9 స్థానాలు గెలుచుకుంటే తృణమూల్ కాంగ్రెస్, లెఫ్ట్ కాంగ్రెస్ 0, ఒక్క సీటు కూడా రాలేదు. అయితే ఇక్కడ నందిగ్రామ్ ప్రాంతం ఒకప్పటి పోరాటాల ప్రాంతం, కమ్యూనిస్టుల కంచుకోట, దాన్ని దెబ్బకొట్టి తృణమూల్ అక్కడ ఘన విజయాలు సాధించింది. నందిగ్రామ్ వాళ్ళ హస్తగతం చేసుకుంది తృణమూల్. అయితే దానికి లీడ్ అయినటువంటి సువేందు అధికారి ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలోకి రావటం, భవిష్యత్తులో అతనే బెంగాల్ ముఖ్యమంత్రి అభ్యర్థి కావడం ఇప్పుడు కీలక పాత్ర పోషిస్తున్నటువంటి వేళ, అదే నందిగ్రామ్ ప్రాంతంలో సువేందు అధికారి చేతిలోనే మమతా బెనర్జీ కూడా ఓడిపోయిందంటే అక్కడ ఆయన పట్టెంత ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ ఆయన తన సత్తా పల్లె ప్రాంతాల్లోని కోఆపరేటివ్ సొసైటీస్లో కూడా తగ్గలేదని నిరూపించుకున్నాడు. నందిగ్రామ్ కోఆపరేటివ్ అగ్రికల్చర్ డెవలప్మెంట్ కమిటీ ఎలక్షన్స్లో క్లీన్ స్వీప్ చేసుకొచ్చాడు.